నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నర్సీపట్నంలో ఆటో డ్రైవర్ల సేవలు అయ్యన్న, కొల్లు రవీంద్ర, సీఎం రమేష్. ప్రజాహితమే కూటమి లక్ష్యం రాజమండ్రి సభలో బుచ్చయ్య చౌదరి. తూర్పు ఏజెన్సీలో ఆటో వాలా సందడి రంపచోడవరంలో భారీ ర్యాలీ. ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా దుర్గాదేవి శోభయాత్ర. అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ డాక్టర్ సీఎం రమేష్ అనకాపల్లి జిల్లాలో ఆటో డ్రైవర్ల సేవలో పాల్గొన్నారు. సీఎం రమేష్ ఆటో నడిపితే ఆర్డీఓ కార్యాలయం నుండి ఆ ఆటోలో ప్రయాణించిన మంత్రి కొల్లు రవీంద్ర, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, కలెక్టర్ విజయకృష్ణన్ ప్రయాణించి సభ ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం ఆటో డ్రైవర్లకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,90,000 మందికి ఒక్కొక్కరికి 2,90,000 మందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇవ్వాలి. 2,90,000 సుమారు 3,00,000 కుటుంబాలు ఇవాళ మనం చూస్తుంది. దీనికి కావాలంటే మన మంత్రి గారు చెప్పినట్టు 436 కోట్లు అవుతుంది ఇవాళ రోజు. 436 కోట్లు. ఇతర పార్టీ ఇబ్బందులు ఉన్నా ఇది చెయ్యాలి తప్ప. మరి మహిళా బస్ ఇచ్చారు 753 మందికి ఇస్తున్నాం. ఒక అనకాపల్లి అదే నర్సీపట్నం జిల్లాలో కొడతాం. ఇవాళ గొలుగొండ మండలానికి 301 మందికి ఇవాళ పడుతుంది. అదే నాగవరం మండలానికి 377 మందికి ఇవాళ పడుతుంది. నర్సీపట్నం మండలానికి మొత్తం 450 మంది, మార్కాపురం మండలం 487 మంది. మన నియోజకవర్గంలో నర్సీపట్నం నియోజకవర్గం మొత్తం కలిపితే 1,615 మందికి 1,615 మందికి ఇవాళ 15,000 రూపాయలు. ఇది నర్సీపట్నం నియోజకవర్గం చెప్తాను. రాష్ట్రంలో 175 నియోజకవర్గం ఇటువంటి కార్యక్రమం చేస్తున్న ముఖ్యమంత్రి గారికి వారి సంపూర్ణ సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, పూర్తి సహకారం అందిస్తున్న బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలో ఆటో డ్రైవర్ల సేవలో 3,000 మందికి ఆర్థిక ప్రయోజనం సమకూరింది. రాజమండ్రి మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆటో డ్రైవర్లతో జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం ఆటో డ్రైవర్లకు 4,50,00,000 ఏడుగురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన బుచ్చయ్య చౌదరి ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చుతున్న కూటమి ప్రభుత్వం ఆ దిశగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన పథకానికి నాంది పలుకుతా ఉంది. కార్మిక శక్తిని పెంచడం కోసం, కార్మికులకు న్యాయం చేయడం కోసం ఆటో డ్రైవర్ల సేవలో ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రతి ఆటో డ్రైవర్ ఎవరైతే లైసెన్సింగ్ విధానంలో పాటించిన అందరికీ కూడా 2,90,000 పైచలకు కార్మికులకు ఈరోజు ఒక్కరోజే 15,000 రూపాయల చొప్పున వారి ఖాతాలో వేయడం జరుగుతుంది. దీనికి 400 పైచలకు కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. 450 కోట్ల పైచలకు ఖర్చు అవుతుంది. గతంలో 10,000 ఒకసారి 2 సార్లు ఇచ్చారు, మిగతా సార్లు ఇవ్వలేదు గత ప్రభుత్వం. వాళ్ళు ఇలాగా ప్రతి సంవత్సరం కూడా 15,000 రూపాయల చొప్పున ఇవ్వాలని. ఏదైతే స్త్రీశక్తి బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. రాష్ట్రంలో మహిళలు ఉత్తేజంగా ఆర్టీసీ సేవను ఉపయోగించుకుంటూ ఉన్నారు. పుణ్యక్షేత్రాలకు కానీ మహిళా శక్తికి పొదుపు కార్యక్రమంలో భాగంగా వారి స్త్రీశక్తి విజయవంతమైంది. దాని పర్యవసానంగా ఎలాంటి నష్టం లేకుండా ఉండటం కోసం ఆటో కార్మికులు కూడా డ్రైవర్లకి 15,000 రూపాయల చొప్పున ఇచ్చే కార్యక్రమం అమలు అవుతూ ఉంది. ఇవాళ ఒకటే చెబుతున్నాం, ఈ ప్రభుత్వం చెప్పిన దానికంటే మించి చేస్తూ ఉంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు సూపర్ 6 లాగానే అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయి. సూపర్ 6 పక్కన పెట్టి సంక్షేమంలో అన్ని జాతులకి, అన్ని మతాలకి, అన్ని వర్గాలకి కూడా న్యాయం జరిగేలాగా కార్యాచరణతో మనం ముందుకు సాగుతున్నాం. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఈ కార్యక్రమం అమలు చేస్తుంది. ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రానికి. కేంద్రం నుంచి సహాయం తీసుకుంటూ మనం ముందుకు సాగాల్సిన పరిస్థితిలో ఉన్నాం.
గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల అప్పుల భారం పెరిగిపోయింది. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా చూసుకుంటూ ముందుకెళ్ళాలి. ఈ రోజున అలాగే మోడీ గారి సారథ్యంలో జీఎస్టీ తగ్గించారు. జీఎస్టీ తగ్గించడం వల్ల ముఖ్యంగా మోటార్ రంగంలో పెను మార్పులు రాబోతున్నాయి. ఒక ఆటో కార్మికుడిగా ప్రతి కొత్త ఆటో కొనుక్కున్న 15,000 రూపాయలు వారి తగ్గుతుంది. కార్లు కూడా 40,000 దగ్గర నుంచి 4 లక్షల రూపాయల దాకా కూడా సబ్సిడీగా వారికి అందే పరిస్థితి వచ్చింది. జీఎస్టీ వల్ల సామాన్యుడికి ధరలన్నీ తగ్గిపోతూ ఉన్నాయి. నిత్య జీవిత వస్తువుల ధరలు తగ్గిపోతూ ఉన్నాయి. దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయల భారం తగ్గిపోతుంది ప్రజల మీద. జీఎస్టీ భారం తగ్గిపోతుంది. దీన్ని అందరికీ అనుభవంలో తేవడం అవసరం ఉంది. ఎవరు ఎక్స్ప్లైట్ కాకుండా అన్ని వస్తువులు కూడా ధరలు తగ్గే లక్ష్యంలో కార్యక్రమం. ఒకవైపు రైతులకు గిట్టుబాటు ధర లభించేలాగా చేయడం, మద్దతు ధర ఇచ్చి వారికి కొనిపించడం, మరోవైపు అన్నా క్యాంటీన్ని విద్యుత్తంగా నడిపి పేదలకు అన్నం పెట్టే కార్యక్రమం కానీ, మరో రైతు బజార్లు నిర్వహణ చేసి రైతులకు న్యాయం చేసే కార్యక్రమం కానీ చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా అమలవుతున్నాయి భారీగా. ఇవాళ సూపర్ 6లో అన్నీ అమలైనాయి. ఒక 1,500 రూపాయల పెన్షన్ కార్యక్రమం కూడా త్వరలో అది కూడా మొదలవుతుంది. నేను ఒకటే చెబుతున్నాం, మాట తప్పని మనం తప్పని వీడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, లోకేష్ గారి ఆలోచన విధానాలతో ఈ రోజున ప్రభుత్వం ముందుకు సాగుతుంది. కార్మిక శక్తి దోపిడీ కాకూడదని మేము నిర్ణయించాం. ఇవాళ ఏదైతే ఫిట్మెంట్ సర్టిఫికేట్ విషయంలో ఇబ్బంది పడుతున్నా దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి దాన్ని కూడా సరిచేయాలని నిర్ణయించాం. ఎందుకంటే ఫిట్మెంట్లో ఇబ్బంది ఎదుర్కొంటామని ఆటో కార్మికులు చెప్పారు. దాన్ని కూడా న్యాయం చేయడం కోసం ప్రయత్నం మన అసెంబ్లీలో రైజ్ చేశాం. దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకు, ఎందుకంటే కేంద్ర చట్టం కనుక కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దాన్ని కూడా సరి చేసే ఆలోచనలు మేము ముందుకు సాగుతున్నాం. ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. ఈరోజు ఇక్కడ అయిన తర్వాత ఈ కార్యక్రమం అయ్యాక చంద్రబాబు గారి కార్యక్రమం లాంచ్ చేసిన తర్వాత రామారావు గారి విగ్రహం దాకా కూడా ర్యాలీగా వెళ్ళి ఆటో డ్రైవర్లంతా కూడా అక్కడ ర్యాలీగా వెళ్ళి వస్తాం. త్వరలోనే సొంత ఆటో పథకం కూడా ప్రవేశపెట్టబోతున్నాం. సొంత ఆటో ఎవరైనా ఉంటే ఆర్థిక సహకారంతో విభిన్న జాతుల వారికి కూడా బీసీ, ఎస్సీ వెల్ఫేర్లో, ఎస్టీ వెల్ఫేర్లో ఆటో సొంతంగా కొనుక్కునే దానికి కూడా అవకాశం కల్పించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇదే సందర్భంలో ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ తరఫున 5,50,000 రూపాయలు 7 ఆటో కార్మికులకు వచ్చింది. భద్రాచలం దగ్గర వెళ్తూ ఆటో ప్రమాదం, లారీ బస్సు, ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురై కాళ్ళు పోగొట్టుకున్న వ్యక్తి కూడా 2 లక్షల రూపాయలు ఉదారంగా చంద్రబాబు గారు ఇచ్చారు. అలాగే కొంతమంది ఆటో కార్మికులు వచ్చినప్పుడు ఇవాళ దాదాపుగా 30 మందికి మేము ఆటో కార్మికులకు సాయం చేశాం. ఈ రోజు ఒకరోజు 5 మేము ఆర్థిక సాయం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వాళ్ళు సహాయం చేసే కార్యక్రమం కూడా ఇక్కడే ఇవ్వబోతా ఉన్నాం. తూర్పు ఏజెన్సీలో ఆటో డ్రైవర్ల సేవలో కూటమి నేతలు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం ఆర్థిక చేయూత అందిస్తున్న శుభవేళ రంపచోడవరంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే శిరీషాదేవి ఆటోను స్వయంగా నడిపి సభ ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం ఆటో డ్రైవర్లకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శిరీషాదేవి అందరి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందరూ కూడా చక్కగా కూర్చుని ప్రశాంతంగా తిలకించి అందరూ ఆనందించి మన కార్యక్రమాలను గౌరవిస్తారని పేదవాడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ జీవన ప్రమాణాలు పెంచడమే కాకుండా మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తాం. పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. పెట్టి కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఈ రోజు మిమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని లోకేష్ గారు చెప్పారు, ఏ ప్రాంతానికైనా సేఫ్ గా తీసుకెళ్లి సురక్షితంగా విడిచిపెట్టేటువంటి నా ఆటో డ్రైవర్లు, నా సోదరులని లోకేష్ గారు ఎంతో గొప్పగా మీకోసం చెప్పడం జరిగింది. ఆయనే కాదు, మేము కూడా చెప్తా ఉన్నాం. ఈ రోజు చిన్న చిన్న ప్రాంతాలకు వెళ్ళాలంటే మేము మీ మీద ఆధారపడేటటువంటి పరిస్థితి.
సేఫ్గా తీసుకెళ్లి ఏ ప్రాంతానికైనా చక్కగా వాళ్ళ ప్రాంతంలో విడిచిపెట్టేటువంటి పరిస్థితి మీ ద్వారా మేము చూస్తా ఉన్నాం. ఇక చూస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,90,000 మంది లబ్ధిదారులకు ఈ యొక్క పథకాన్ని వర్తింపచేస్తా ఉంది మన ప్రభుత్వం. దీని నిమిత్తం 435 కోట్ల రూపాయలు ఖర్చు. అంటే ఇప్పుడే చెప్పాను మీకు, మన రాష్ట్రంలో డబ్బు లేదు, అయినా ప్రజలందరికీ మన సర్వీసెస్ అందాలి, అందరికీ మంచి చేయాలి, అప్పు చేసైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టాలనేటువంటి ఒక దృక్పథంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆటో డ్రైవర్ల సేవల పథకానికి ఆటోలకి అదేవిధంగా మ్యాక్సీ అండ్ ఈ డ్రైవర్లకు కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో 15,000 పడ్డాయి. చాలా సంతోషకరంగా ఉంది. చంద్రబాబు మళ్ళీ రావాలని మేము ఆటో యూనియన్ తరఫున పొందడం జరిగిందండి. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను అన్ని పథకాల్లో లబ్ధి పొందడం జరిగిందండి. మరి తల్లికి వందనం పథకం, అలాగే ఫ్రీ గ్యాస్, అలాగే ఇందులో ఆటో డ్రైవర్ సేవలో కూడా లబ్ధి పొందడం జరిగిందండి. మరి ఈ ప్రభుత్వం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. అందరికీ నమస్కారం అండి. నేను మీ మిర్యాల శిరీషాదేవి, రంపచోడవరం ఎమ్మెల్యే. ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆటో డ్రైవర్ల సేవా పథక కార్యక్రమం లాంచింగ్ జరగడం జరిగింది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ఇక్కడ కూడా మేము ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో శ్రీ శక్తి పథకం వల్ల నష్టపోతున్నటువంటి ఆటో డ్రైవర్లకు కూడా ఏదొక మేము మంచి చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఆటో డ్రైవర్ సేవా పథకం కింద 2,90,000 మంది లబ్ధిదారులను ఈ రోజు బెనిఫిషియర్స్ గా మేము గుర్తించాము. వాళ్ళకి నిమిత్తం 435 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. ఇంకా చాలా మంది ఫిట్నెస్ సరిగ్గా లేకపోవడం వల్ల, అదే విధంగా చాలా పెండింగ్స్ ఉండడం వల్ల కొన్ని రిజెక్ట్ అవ్వడం జరిగింది. ఈ గ్రీవెన్స్ లు కూడా మేము దగ్గరలో ఉన్నటువంటి సచివాలయాల్లో గ్రీవెన్స్ తీసుకుంటారు. కాబట్టి రాని బెనిఫిట్స్ ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్లి గ్రీవెన్స్ రైజ్ చేసుకుని ఈ యొక్క పథకాన్ని పొందాలని మేము తెలియజేస్తా ఉన్నాం. ఆటో డ్రైవర్ల సేవల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమం అన్ని నియోజకవర్గాల్లోనూ ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా అనకాపల్లి గాంధీనగర్ శంకరన్ మీటింగ్ కాంప్లెక్స్ లో శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. కార్యక్రమ పోస్టర్ను విడుదల చేశారు. ఈ పథకం కింద ప్రతి ఆటో డ్రైవర్కు ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం అందిస్తూ ఉందన్నారు. ఆటో మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అనకాపల్లి నియోజకవర్గంలో సుమారు 2,032 మందికి 3,04,80,000 ఆర్థిక ప్రయోజనం కల్పించడం జరిగిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే కొనతాల కాకి షెడ్ ధరించి ఆటో డ్రైవ్ చేస్తూ ర్యాలీ ప్రారంభించారు. చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆటో డ్రైవర్ల సేవలు అనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏడాది ప్రతి ఆటో డ్రైవరు 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం నెరవేర్చుకునే విధానంలో భాగంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. సుమారు 2,90,000 మంది ఆటో డ్రైవర్లకి ఈ 15,000 రూపాయలు సుమారు విలువ 346 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి సేవలు అందుతున్నాయి. దీంట్లో మన విశాఖ అనకాపల్లి జిల్లాకు సంబంధించి 13,000 మంది ఆటో డ్రైవర్లు లబ్ధి పొందుతున్నారు. అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి అయితే 2,030 మంది లబ్ధి పొందుతున్నారు. ఇటువంటి మంచి కార్యక్రమం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చినవి కాకుండా వాగ్దానాలు ఇవ్వనటువంటి కార్యక్రమాలు కూడా ఎన్నో జరుగుతూ ఉన్నాయి.
పెన్షన్తో మొదలు పెట్టుకొని ప్రతి నెల 1వ తారీఖున విధిగా పెన్షన్ ఇచ్చి దేశంలోనే అత్యధిక పెన్షన్లు ఇస్తున్నటువంటి రాష్ట్రం మన రాష్ట్రం. సుమారు 35,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి పెన్షన్ మీద ఖర్చు పెట్టే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మనకి తల్లికి వందనం అనే కార్యక్రమంలో సుమారు 67 లక్షల మంది పిల్లలకి 10,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆర్థిక సహాయం గత నెలలోనే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసాలో 33 లక్షల మంది రైతులకి మేలు చేసే విధంగా రైతు భరోసా కార్యక్రమం మొదట పెడతగానే సుమారు 7,000 రూపాయలు జమ చేసే కార్యక్రమం, స్త్రీ శక్తి కార్యక్రమం కానీ, అదేవిధంగా 3 LPG సిలిండర్లు కానీ, ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అధికార కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా సమస్థాయిలో కూడా జరుగుతూ ఉన్నాయి. బహుశా దేశంలో ఎక్కడ కూడా ఇంత తక్కువ టైంలో అధికారంలోకి వచ్చాక ఈ 15 మాసాల్లో 10 లక్షల విలువ చేసేటువంటి పరిశ్రమల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కోనసీమ తిరుమలక ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతుంది. అక్టోబర్ 10వ తేదీ నుండి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు గాను అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నామని దేవస్థాన కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు వెల్లడించారు. తిరుమల తరహాలో 9 రోజుల పాటు వాహన సేవలు, ప్రత్యేక పూజలు జరుగుతాయని తెలిపారు. ఈ ఉత్సవాలకు వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఇప్పటి నుండే ప్రణాళికాబద్దంగా ఏర్పాట్లు చేస్తున్నామని డీసీ తెలిపారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సూచనతో ఇప్పటికే ఆలయం వద్ద కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. సమాధానం చెప్పండి. ఎదుగుతా పరమాత్ముడి కంటే ముందు మనమే కనబడతాం. అది ఏ ఇబ్బంది కలిగినా పరమాత్ముడే రక్షించుకుంటే ఎవరిని చూడాలనుకుంటే వాళ్ళని ఈ రోజున ఆగ్రహించారు. రేపు అక్టోబర్ 10వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం కాబోతూ ఉన్నాయి. గత సంవత్సరం బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయి. దానిని తగ్గని రీతిలో తిరుపతిలో ప్రారంభమయ్యాయి. తర్వాత మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కోనసీమ తిరుపతిలో రేపు అక్టోబర్ 10న ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలకు తగిన ఏర్పాట్లు కూడా సిద్ధం కావాలనేది కూడా అధికారులతో మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పటికే వారు ఒక ప్రణాళిక కూడా చేసుకుంటూ ఉన్నారనే విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఈ విధంగా ఓం నమో వెంకటేశాయ నమః. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వచ్చే నెల 10వ తారీఖు నుంచి మొదలై 18వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు 9 రోజులు కూడా అంగరంగ వైభవంగా జరగడానికి
మరి ఆలయ అర్చక స్వాములు నిర్ణయించారు. ఆ నిర్ణయం ప్రకారం మరి మనం ఈ 9 రోజులు కూడా తిరుమల మాదిరిగా మరి ప్రతిరోజు కూడా వాహన సేవలతోటి మరి యొక్క కార్యక్రమాలు మరి అత్యంత ఆకర్షణీయంగా భక్తి శ్రద్ధలతో వచ్చే భక్తులందరికీ కూడా కనువిందు కలిగేటట్టుగా వాహన సేవలు కానీ, స్వామివారిని కానీ, విద్యుత్ అలంకరణ కానీ, పూలాలంకరణ కానీ, ఇతరత్ర సేవలతోటి కానీ మరి అంగరంగ వైభవంగా మనం తిరుమల తరహాలో మరి ప్రతి సంవత్సరం చేస్తాం. ఈ సంవత్సరం కూడా తప్పనిసరిగా అలా చేయడానికి మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే కొన్ని టెండర్స్ కూడా పెరగడం జరిగింది. అలాగే 10వ తారీఖు శుక్రవారం వరాహదేవ అలంకారంలో శేషవాహన సేవ, 11వ తారీఖు సరస్వతి అలంకారంలో హంసవాహన సేవ, 12వ తారీఖు కోదండరామ అలంకారంలో హనుమ సేవ, అలాగే సోమవారం 13వ తారీఖు యోగనరసింహ అలంకారంలో సింహవాహనం, 14వ తారీఖు మంగళవారం మలయపాలయంలో గరుడ వాహన సేవ, 18వ తారీఖు బుధవారం సూర్యప్రభ చంద్రప్రభ వాహనాలు, 16వ తారీఖు గజవాహన సేవ, 17వ తారీఖు కల్పవృక్ష వాహన సేవ, 18వ తారీఖు చక్రస్నానంతో యొక్క కార్యక్రమాలన్నీ కూడా మరి ముగింపు జరుగుతూ ఉంటాయి. పూర్ణాది కూడా మరి 18వ తారీఖుని ఉదయం 10 గంటలతోటి జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు బండారు సత్యేంద్ర గారు కూడా పాల్గొంటారు. అలాగే శనివారం మరి 11వ తారీఖు కూడా మరి పుష్పయోగోత్సవం కూడా అంగరంగ వైభవంగా శనివారం నాడు ఇక్కడ జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా మరి పాల్గొని మరి అందులో పాల్గొని స్వామివారి కొలువు పాత్రలు అవుతారని మీ అందరి ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తాం. ఓం నమో వెంకటేశాయ. కాకినాడ జిల్లా తుని మండలంలో వైకాపా దాష్టికాలు పెచ్చుమీరుతున్నాయి. ప్రత్యర్థులపై దాడులకు ఎగబడుతున్నారు. దొండవాక గ్రామ జనసేన నాయకులు లంక నానజీ, లంక చిట్టిబాబు, లంక లక్ష్మీ లంక, ఏలియా సోసన్, సంజీవ్ కుమార్ లపై ఆ గ్రామ వైకాపా నేత మడగల చంటి అనుచరులు దాడికి పాల్పడ్డారు. గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని కూటమి సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతంనేడి అబ్బాయి, చోడిశెట్టి గణేష్, ఇనుగంటి సత్యనారాయణ, మోతుకూరి వెంకటేష్, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, అప్పని రమేష్, కుక్కడపు బాలాజీ, దంతులూరి శ్రీనివాసరాజు, బొప్పన్ రాంబాబు, యనమల లక్ష్మణరావు, మంత్రి గంగాధర్, దండెం రామకృష్ణ, గంట సత్యనారాయణ, గంట్ల చిట్టిబాబు, గంట్ల చిన్నారావు, బోడాల జమీలు, నల్లమట్టి రాము, వంగలపూడి వాసు తదితరులు పరామర్శించారు. నిన్న జరిగిన దండవాక గ్రామం గొడవల్లో జనసేన టీడీపీ నాయకుల్ని వైసీపీ మోకలు కొట్టడం జరిగింది. అందులో భాగంగా అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా కలిసి తుని గవర్నమెంట్ హాస్పిటల్కి దెబ్బలు తిన్న జనసేన నాయకులు, టీడీపీ నాయకులు తీసుకొస్తుంటే అదేవిధంగా హాస్పిటల్కి వచ్చి వీళ్ళు ట్రీట్మెంట్ అందిస్తున్న సమయంలో సుమారు 100 మంది పై సుమారు వచ్చి మళ్ళీ కూడా హాస్పిటల్ అటాక్ చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యంలో మరి వైసీపీ నాయకులు ప్రజాస్వామ్యంలో ఉన్నారు అనుకుంటున్నారో లేకపోతే ఇంకా వాళ్ళ గవర్నమెంట్ ఉందన్న అధికారంలో ఉన్న భ్రమలో ఉంటున్నారో అర్థం అవట్లేదు. ఇలాంటి కార్యక్రమాలు జనసేన నాయకులమే కానీ, బీజేపీ నాయకులమే కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులమే కానీ ఇలాంటి కార్యక్రమాలు మాత్రం అవలంబిస్తే మీ పరిమాణాలు తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్ష్యం తెల్లవారు 4 గంటల వరకు హాస్పిటల్ చుట్టూ తిరిగి పోలీసులు అందరూ వచ్చి ఆ అల్లరి ముగ్గుని చెదరగొడితేనే కానీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళలేదు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటన్నది మాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ యనమల రామకృష్ణ గారు, దివ్య మేడం గారు ప్రశాంతమైన వాతావరణంలో పరిపాలన చేస్తున్నారు కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉన్నారు. అంత ప్రశాంతమైన వాతావరణంలో నెలకొల్పాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ రేపు రాబోయే స్థానిక సంస్థలకు అల్లరి సృష్టించారని ఇప్పటి నుంచే వీళ్ళు వైసీపీ నాయకులు మొదలయ్యారు. కాబట్టి ప్రజలందరూ గుర్తించుకోవాలా, ఇదివరకు గవర్నమెంట్ ఎలాగుంది ఇప్పుడు ఎలా ఉన్నది అన్నది కూడా మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. కానీ ఇదే మళ్ళాగానే రిపీట్ అయితే మాత్రం ఇంతకన్నా దారుణంగా కూడా పరిస్థితులు ఉంటాయి. మేము ఏం చేయాలన్నది కూడా మేము చెప్పాం, చేసి చూపిస్తాం. ఎందుకంటే చట్టపరంగా వెళ్తాం, చట్టపరంగా అందరినీ కూడా శిక్షిస్తాం. రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులే కానీ కార్యకర్తలే కానీ వీళ్ళు అటాక్ చేశారంటే వీళ్ళు చేసిన అటాక్ కన్నా ఇంకా డబుల్ రెట్టింపు అటాక్ జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు పద్ధతిగా మంచితనంగా రామకృష్ణ గారు ఉన్న ఆయన మంచితనాన్ని, ఆయన మెత్తతనాన్ని, ఆయన పరిపాలించే విధానం రూట్లో మీరు మాతో పాటు సమంగా నడిస్తే నడండి. ఇలాంటి అరాచకాలు కానీ సృష్టిస్తే రాబోయే రోజుల్లో పాతేస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఏ కార్యకర్త, ఏ నాయకుడి జోలికి వచ్చినా ఖబర్దార్, జాగ్రత్తగా ఉండాలి. ఇదే మీకు చివరి వార్నింగ్. ఇంకా రాబోయే రోజుల్లో మీకు పరిస్థితి ఎలా ఉంటాయన్నది కూడా మీరే ప్రత్యక్షంగా చూస్తారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.
దొండవాకర్ గ్రామంలో మా గ్రామ అధ్యక్షుడైన లంకా సతీష్ మీద జరిగిన దాడిని ముందుగా మా కూటమి తరపున ప్రభుత్వం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నారనుకున్నారో ఏం భ్రమలో ఉన్నారో ఏటో తెలియదు కానీ రాత్రి వాళ్ళు చేసిన దౌర్జన్యకాండ డిపార్ట్మెంట్ యావత్తు దిగ్భ్రాంతం చెందింది. రాత్రి 4 గంటల దాకా ఇక్కడ హాస్పిటల్ చుట్టూ ఈ ఎల్లరముక్కల వైసీపీ గంజాయి మూట అంతా హాస్పిటల్ మీద దాడి చేయనందుకు కూడా సిద్ధపడ్డారు. ఎస్ఐ గారు సిఐ గారు ఆ టైంలో స్పందించిన విధానం వల్ల వాళ్ళంతా క్షేమంగా ఉన్నారు. ఏదైతే ఇప్పుడు స్థానిక ఎలక్షన్లకి పెద్ద మన సత్యనారాయణ గారు చెప్పిన స్థానిక ఎలక్షన్ ముందు అల్లరముక్కలను రెచ్చగొట్టి ఏదైనా వివాదం సృష్టించాలని జనసేన టీడీపీకి వివాదం సృష్టించాలని మా కార్యకర్తలనే టార్గెట్గా రాత్రి దాడి చేయడం జరిగింది. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి దాడులు చేస్తే ఏ పార్టీ నాయకులైనా సరే రామకృష్ణ గారు మంచిదనం వల్ల ఇవాళ దాకా ప్రశాంతంగా ఉంది తుని. అదే రామకృష్ణ గారు మాకు ఒకసారి మాకు పర్మిషన్ ఇస్తే గతంలో మీరు చేసిన దౌర్జన్యాలకి భిన్నంగా మేము మీకు సమాధానం చెప్తామని పత్రికాముఖంగా పెద్దల సమక్షంలో తెలియజేసుకుంటున్నాం. భవిష్యత్తులో దాడులు ఇలాగ కొనసాగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని కంటగతంగా హెచ్చరిస్తున్నాం కూడా. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడిలో శ్రీ దుర్గాదేవి శోభయాత్ర శోభయమానంగా జరిగింది. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా ఇవాళ మహా అన్న సమారాధన నిర్వహించారు. అనంతరం అమ్మవారి విగ్రహ నిమజ్జనం సందర్భంగా భక్తుల కోలాహలం నడుమ శోభయాత్ర కొనసాగింది. మహిళలు సారితో అమ్మవారిని సాగనంపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నర్సీపట్నంలో ఆటో డ్రైవర్ల సేవలు అయ్యన్న, కొల్లు రవీంద్ర, సీఎం రమేష్. ప్రజాహితమే కూటమి లక్ష్యం, రాజమండ్రి సభలో బుచ్చయ్య చౌదరి. తూర్పు ఏజెన్సీలో ఆటోవాలా సందడి, రంపచోడవరంలో భారీ ర్యాలీ. ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు, అంగరంగ వైభవంగా దుర్గాదేవి శోభయాత్ర. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.